చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ సీజన్లో మాత్రమే చేసుకునే స్వీట్ షీర్ కుర్మా. అది ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 అయితే ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను, 10 to 15 బాదం తీసుకుంటున్నాను, అండ్ 7 to 8 క్యాష్యూస్ తీసుకొని వాష్ చేసుకొని అండ్ తర్వాత హాట్ వాటర్లో సోక్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బాణీలో నెయ్యి వేసుకొని ఇలా సేవియా దొరుకుతుంది మనకి బయట, సో వాటినైతే గీ రోస్ట్ చేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి, ఆల్రెడీ అది రోస్ట్ చేసినదే అయినా మనం కొంచెం గీలో రోస్ట్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలా రోస్ట్ చేసిన దాన్ని అయితే నేనైతే పక్కన ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మంచిగా పీల్ చేసుకొని బాదం మంచిగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. సో వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1.5 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ప్యాన్లో ఎండు ఖర్జూర, బాదం, కాజు అయితే వేసుకొని రోస్ట్ చేస్తున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక మనకి సారె పలుకులు ఉంటాయి కదా, సారె పలుకులు కొన్ని కిస్మిస్ అయితే వేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాణీలో ఒక 3 గ్లాస్ ఆఫ్ పాలు అయితే వేసుకుంటున్నాను. మీరు లో ఫ్యాట్ అని తీసుకోవచ్చు. సో నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ పాలు తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో మనకి మెయిన్ షీర్ కుర్మాలో ఆ థిక్నెస్ అన్న ఫ్లేవర్ ఇచ్చేది మిల్క్ మేడ్. సో దీంతోనే చాలా రుచి వస్తుంది. సో ఇదైతే పక్కా యూజ్ చేయండి. అండ్ పక్కన ఒక గిన్నెలో నేనైతే కొంచెం పాలలో కుంకుమ పువ్వు వేసి సోక్ చేసి పెట్టుకున్నాను మంచి కలర్ కోసం. అండ్ మనకి పాలు అయితే ఒక పొంగు వచ్చాక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని అండ్ మిగతాది ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత అది కొంచెం ఒక 5 minutes కరిగాక మనం రోస్ట్ చేసుకున్న సేవియాని అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ. సో ఈ సేవియా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 to 10 minutes తర్వాత మనమైతే సోక్ చేసుకున్న కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని అండ్ యాలకుల పొడి అయితే దంచి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ తర్వాత రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కాసేపు అయితే కలిపేసుకుంటున్నాను. థిక్నెస్ అయితే చూసుకోండి, పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది షీర్ కుర్మా. అండ్ మనకి ఇలా ఉడికే వరకు అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసుకొని మంచిగా ఒక బౌల్లో షీర్ కుర్మా వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే మాత్రం. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.